ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో రోజుకొకరి పేరు తెర వెనుకొస్తూ ఉంది. ఇప్పుడు వైఎస్ భారతిరెడ్డి సోదరుడైనటువంటి దినేష్ రెడ్డి పేరు కూడా ఈ మద్యం కుంభకోణంలో ప్రధానంగా వినపడుతున్నటువంటి నేపథ్యంలో అతి త్వరలోనే భారతిరెడ్డి సోదరుడైనటువంటి దినేష్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేయబోతున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. మద్యం కుంభకోణంలో రోజుకు ఒక పేరు ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉంది. అందులో భాగంగానే వైఎస్ భారతిరెడ్డి సోదరుడైనటువంటి దినేష్ రెడ్డి పేరు కూడా ఇప్పుడు మద్యం కుంభకోణంలో ప్రధానంగా వినపడుతోంది. మద్యం కుంభకోణంలో తదుపరి అరెస్ట్గా దినేష్ రెడ్డి అరెస్ట్ అయి ఉండేటువంటి అవకాశం ఉందనే వాదనలు తెర మీదకి వచ్చిన నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? కృష్ణ గారు, మీరు అన్నట్టుగా ఇది రాష్ట్రంలో కాదు దేశంలోనూ సంచలనం సృష్టించినటువంటి అతిపెద్ద కేసు లిక్కర్ స్కామ్. దీంట్లో చూడండి, రాజ్ కసిరెడ్డి A1 మొదలుపెట్టి ఇప్పటి వరకు జరుగుతున్న అరెస్టులు కావచ్చు, కొంతమందికి ఇచ్చిన నోటీసులు ఇచ్చిన విషయం కావచ్చు, కొంతమంది ఆల్రెడీ విదేశాలకు పారిపోయి దాక్కుంటున్నటువంటి విషయాలు కావచ్చు, ఏదైనా అసలు ప్రతిరోజు కూడా ఒక కొత్త వ్యక్తి తెర మీదకి రావడం, అది అసలు ఇది మద్యం కథా చిత్రానికి ఎప్పుడు ఎండింగ్ పడద్దు. అసలు ఏంటి అసలు నిజమైన అసలు కింగ్ పిన్ నిజమైన సూత్రధారి ఎవరున్నాడో అతని దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎంతమంది అరెస్ట్ జైల్లో ఉంటారో అర్థం కాని పరిస్థితి. ఆ రోజున మనకి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు కావచ్చు, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రాజకీయ నాయకుల్లో అరెస్ట్ అయిన వాళ్ళిద్దరు అరెస్ట్ అయినప్పుడు ఇంతటితో ఆగుతుందేమో అనుకున్నాం. ఆ తర్వాత చూడండి, ఎప్పుడైతే ఈ దూకుడుగా సిట్టు వెళ్తుందో ఈ సిట్టు దూకుడికి ఇప్పుడు ఈడీ తోడైంది. ఈడీ కూడా ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి డబ్బులు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారో, అది గోల్డ్లో కావచ్చు, లేకపోతే ఇతర ఆఫ్రికా కంట్రీస్లోని టాంజానియా, లేకపోతే కొన్ని జాంబియా ఆ కంట్రీస్లో పెట్టినటువంటి మైన్స్ కావచ్చు, ఇవన్నీ వెలికి తీస్తున్న క్రమంలో నిన్న దాదాపు ఒక 20 చోట్ల దేశవ్యాప్తంగా కొన్ని కంపెనీస్ మీద కూడా, అది కూడా షెల్ కంపెనీస్ మీదకి దాడి జరిగినాయి. అవి అది మెయిన్ ఎవరై జగన్మోహన్ రెడ్డి గారి పెదనాన్న గారు అయినటువంటి జార్జి రెడ్డి గారి కుమారులు అయినటువంటి అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, వాళ్ళ కంపెనీలు, వాళ్ళ ఉండేదేమో చెన్నైలో ఉంటాడు అయినా సునీల్ రెడ్డి గారు, వాళ్ళకి సంబంధించిన కంపెనీల్లో కూడా దాడి చేశారు. వాళ్ళకి కొత్తవన్నీ దొరికినాయి. ఎలాగంటే కొన్ని కంపెనీస్లో 2020 వరకు కూడా భారతిరెడ్డి గారు వాళ్ళు దాంట్లో పార్ట్నర్స్ 2020లో బయటకు వచ్చారు. ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చినప్పుడు విచిత్రం ఏంటంటే భారతిరెడ్డి గారి తండ్రి గంగిరెడ్డి గారు, భారతిరెడ్డి గారి తల్లి, భారతిరెడ్డి గారి తమ్ముడు, వీళ్ళ కీలకంగా ఉన్నటువంటి కొన్ని కంపెనీల్లో వాళ్ళు విత్డ్రా చేసుకోవడం, విత్డ్రా చేసిన వాటిని అంటే గంగిరెడ్డి గారి మరణం తర్వాత ఆ వాటాలని భార్యకి కొడుకులకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా కాకుండా ఒక ప్రైవేట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ కంపెనీకి ఎక్కడ ఉండేదేమో లండన్లో, దాని హెడ్ ఆఫీస్ ఏమో చెన్నై. ఓకే, అంటే విచిత్రంగా అలాగే 2 షెల్ కంపెనీలు, ఆ షెల్ కంపెనీలో ఒక కంపెనీకి 60%, ఒక కంపెనీకి 40% వాటాలు. ఎంత విచిత్రంగా జరిగినాయి అంటే మీరు ఎన్ని తవ్వుతామంటే అంటే భారతిరెడ్డి గారికి అంటే ఇప్పటివరకు మనకి ఈ చుట్టుపక్కల అందరి దగ్గరికి వెళ్ళింది కానీ భారతిరెడ్డి గారి దగ్గరలోకి వెళ్ళలేదు అనుకున్న క్రమంలో భారతిరెడ్డి గారి కుటుంబంలో దగ్గర కూడా వెళ్దాం. ఆఖరికి భారతిరెడ్డి గారి తమ్ముడు ఎవరైతే ఉన్న దినేష్ రెడ్డి ఏదో ఉందో అతని పేరు, అతనికి కూడా వాళ్ళ పేర్ల మీద షెల్ కంపెనీలు పెట్టించి అదేమో మళ్ళీ విదేశాలకు అనేక మార్గాల్లో పంపించి అక్కడ మళ్ళీ ఆఖరికి ఆఫ్రికన్ కంట్రీస్లో లిక్కర్ కూడానంట. ఇండియాలో పక్కనట్టే అండి, ఆఫ్రికన్ కంపెనీస్లో కూడా లిక్కర్. ఓకే, అక్కడ మైన్స్, అదేవిధంగా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు 175 కోట్ల రూపాయలు విలువైనటువంటి బంగారం మళ్ళీ దాయడం. ఒకటి కాదు, ఎన్ని తవ్వి కొద్ది బంగారంలో పెట్టుబడి పెట్టారా, మైన్స్లో పెట్టారా, ఫుడ్ ప్రాసెస్లో పెట్టారా, సినిమా పరిశ్రమల్లో పెట్టారా, స్టీల్ ప్లాంట్లలో పెట్టారా, లేకపోతే రియల్ ఎస్టేట్లో పెట్టారా. అసలు ఈ కుంభకోణంలో వీళ్ళందరూ కూర్చుని ఎక్కడెక్కడ మాడుకున్నారు, దుబాయ్లో మాడుకున్నారా, ఆఖరికి షార్జా కూడా వచ్చింది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కొత్తగా ఇథియోపియా. అసలు ఏంటి ప్రపంచం అంతా వ్యాప్తించిందా అంటే ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అని చెప్పేసి అధికారంలోకి వచ్చాడో అదే మద్యపానంతో ఎంత దారుణమైన వ్యాపారం. మద్యం అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో బ్రాండెడ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని కాదని వాళ్ళకి ఎవరైతే వాటాలు ఇస్తారో దాదాపు 15 నుంచి 20% వాటాలు ఇచ్చే కంపెనీలకి ఆర్డర్లు ఇచ్చి ఊరు పేరు నాటికి ఆర్డర్లు ఇచ్చి ఆ తర్వాత ఆ సీసాల దగ్గర నుంచి, సీసా మూతల దగ్గర నుంచి, ఆఖరికి సీసాలు ఈ ట్రాన్స్పోర్టేషన్ కానించి అట్టపెట్టెల దగ్గర నుంచి ప్రతిదీ కుంభకోణమే. ఓకే, ఒక్కటి కాదు, ఆఖరికి వీళ్ళ డబ్బులు లిక్కర్ స్కామ్ని అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయడానికి సహకారం చేసినటువంటి వెంకటేష్ నాయుడు లాంటి మామూలు వ్యక్తి కూడా స్పెషల్ ఫ్లైట్లో సినిమా హీరోయిన్లతో ప్రయాణం చేసేటువంటి స్థాయికి వెళ్ళాడు. అంటే అసలు ఇది లిక్కర్ స్కామ్ ఎన్ని కోట్లు,
ఇప్పుడేమో ఈడీ వీళ్ళేమో ఎవరో సిట్ సిట్ అధికారులు 3,500 కోట్లు అంటున్నారు. ఇప్పుడు ఈడీ వచ్చి 4,000 కోట్లు అంటుంది. ఇవన్నీ గవర్నమెంట్ లెక్కలు. యాక్చువల్గా వాళ్ళు చెప్పిన దాని మీద దాదాపు 10 నుంచి 15 రెట్లు ఎక్కువ ఉంటుంది తప్ప తక్కువ ఉండదు. అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసేటప్పటికి నేను అందరూ జగన్మోహన్ రెడ్డి కంగారు పడ్డాడు. ఇప్పటి వరకు ఏదో వాళ్ళకి సంబంధం, ఈ రోజు పేపర్లో కూడా వాళ్ళకి సంబంధించిన పేపర్లో ఇదంతా లిక్కరడాని చంద్రబాబు అంటాడు. లిక్కరడాని చంద్రబాబు సృష్టి ఇదంతా కూడా ఒక కల్పితం అంటాడంట. అసలు కల్పితం అయితే జరుగుతున్న అరెస్టులు ఏంటి, దొరుకుతున్న కోట్లాది రూపాయల డబ్బులు ఏంటి, వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు ఏంటి, వీళ్ళు చేసినటువంటి వ్యాపారాలు ఏంటి, సిట్ అధికారులు ఈడీ అధికారులు బయట పెడుతున్న వ్యవహారాలని అవన్నీ కల్పితమేనా? అన్ని చంద్రబాబు నాయుడు గారి సృష్టి. మనం మద్యం అనేది కుంభకోణమే లేదు ఆంధ్రప్రదేశ్లో. అదే మేము చాలా పారదర్శకంగా నడిపించాము. అదే అంటున్నారు. ప్రైవేట్ వైపు చేతిలో ఉన్నదాన్ని తీసుకుని గవర్నమెంట్ చేతిలో తీసుకుని ఎంతో పారదర్శకంగా మేము నడిపాం అని చెప్పి ఎంత దొరుకుతున్న వాళ్ళందరూ ఏంటి రా బాబు ఇది అరెస్టులన్నీ ఏంటి? మన ఆఖరికి మన హైదరాబాద్లో జరిగినటువంటి కొన్ని సోదాల విషయంలో కూడా ఏం రాసుకొచ్చారంటే ఒక ప్రైవేట్ వ్యాన్ వచ్చిందంట. ప్రైవేట్ వ్యాన్ వచ్చి అట్టపెట్టలు వాళ్ళే తీసుకొచ్చి అట్టపెట్టలు వాళ్ళే పెట్టారంట. ఇంకే పని పాట లేదా ఈడీ అధికారులకి సిట్ అధికారులకి. అంటే ఎదురుగుండా స్పష్టంగా జరిగిన కుంభకోణం అంతా కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ఇంకా అటువంటి మాటలు మాట్లాడే విధానం ఈ రోజుకి కూడా ప్రపంచవ్యాప్తంగా మీరు అన్న కొన్ని కంట్రీస్ పేర్లు కూడా తెలియవు. ఆ జాంబియా అనే పేరు మొన్న నేను ఆఫ్రికన్ కంట్రీలో మరి అక్కడ కూడా మైనస్ చేశారట. అక్కడ మళ్ళీ అక్కడ మైనస్లో పెట్టుబడి పెట్టడానికే భూగర్భ శాస్త్రవేత్తలు ఒక శాస్త్రవేత్తని ఇక్కడి నుంచి తీసుకెళ్లారంట కూడా పెట్టుకుని. మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం మాట్లాడతాడంటే అసలు నా తండ్రి నా సోదరుడు కూడా లెక్కల వలన మరణించారు, నేను ఆ వ్యాపారంలోకి వెళ్ళాలంటాడు. మరి ఆ వ్యాపారంలో చేసింది ఏంటి? నీ అనుచరులు నువ్వు కూడా ఆ రోజున బెంగళూరు ఎయిర్పోర్ట్లో వచ్చి పారిపోతుంటే కానీ పట్టుకున్నారు. అసలు వెంకటేష్ నాయుడు ఎవరో నాకు తెలియదు అంటావు. నువ్వు ఆ సొమ్ము తీసుకెళ్లి తాడేపల్లి ప్యాలెస్లో కొన్ని ప్రత్యేకించి ఒక అపార్ట్మెంట్లో తీసుకుని అక్కడ దాచి ఆ డబ్బులు మళ్ళీ కావాలి లాంటి కొన్ని ప్లేసులకి పంపించా కదా ఎలక్షన్ టైంలో. ఇవన్నీ వాస్తవాలు కాదా? ఏ విధంగా మోసం చేయాలని చూస్తారు? నేను అంటుంది ఈ రోజున ఖచ్చితంగా ఒక విషయంలో చెప్పాలంటే కృష్ణ గారు ఈ మధ్యకాలంలో చాలా విషయాల మీద దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. కానీ సిట్ అధికారులు చాలా దూకుడుగా వెళ్తున్నటువంటి దర్యాప్తు ఇది. ఎందుకంటే ఖచ్చితంగా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి కాబట్టి దర్యాప్తు ఇంత వేగంగా జరుగుతుందా? మిథున్ రెడ్డి లాంటి ఎంపీని ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ కదా, అటువంటి వ్యక్తులు అరెస్ట్ చేయాలంటే కుదురుతుందా? ఎన్నో రకాల శక్తులు అడ్డుపడతాయి అనేటువంటి మాటలు అనుకున్న టైంలో నిజమైన అరెస్టులు చేసి ఆధారాలతో అరెస్టులు చేసి ఈరోజు ఛార్జ్ షీట్లు పెడుతున్నారు. మొన్నటిదాకా ఏం చెప్పారంటే అసలు ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరే లేదన్నారు. రే జగన్మోహన్ రెడ్డి గారి పేరే లేదు కానీ భారతిరెడ్డి గారితో సహా వాళ్ళ కంపెనీ అభియోగ పత్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించినట్లుగా సిట్ అధికారులు తెలియజేశారు. అది అంటుంది లేదు. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా బయటకు వచ్చేసి అందరికీ బెయిల్ వచ్చేసింది అంటే మాట్లాడుతున్నారు. అంటే ఆల్రెడీ సిట్ అధికారులు కూడా చెప్పారు ఈ భారతీయ సిమెంట్లో కూడా పెట్టుబడి ఎలా పెట్టారు గోవిందప్ప గారి ద్వారా. అంటే లిక్కర్కి సిమెంట్కి ఉన్న సంబంధం ఏంటో. సార్ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి కింగ్ పిన్ అని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు భారతిరెడ్డి గారి పేరు భారతిరెడ్డి గారి సోదరుడి పేరు కూడా బలంగా వినపడుతోంది. అసలు ఏంటి ఈ మద్యం కుంభకోణంలో ఏం జరగబోతుంది? ఒకటండి భారతిరెడ్డి గారి పేరు ఆల్రెడీ ఇప్పుడు భారతీయ సిమెంట్లో ఎప్పుడైతే గోవిందప్ప గారు అరెస్ట్ చేశారో అప్పుడే వచ్చింది. వీళ్ళ పెట్టుబడులు తీసుకెళ్లి భారతీయ కంపెనీస్ ఏ విధంగా పెట్టారన్నది ఆల్రెడీ భారతీయ గారి తలుపు తట్టారు. ఓకే, దగ్గరలో ఉంది ఆవిడకి. అంతకంటే ముందు భారతిరెడ్డి గారి తండ్రి వాళ్ళ తల్లి వాళ్ళ సోదరుడు పేరు మీద కూడా కంపెనీ పెట్టి ఏ విధంగా విదేశాలకు ట్రాన్స్ఫర్ చేశారన్నది ఇప్పుడు బయటకు వస్తున్నాయి. నేను అనుకోవడం అసలు కింగ్ పిన్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ తలుపుకి తట్టే లోపల నేను కూడా ఈ భారతిరెడ్డి గారి కానీ భారతిరెడ్డి గారి సోదరుడు కానీ ఎవరో బయట ఉండరు. ఓకే, అందరూ లోపలే ఉంటారు. నేను అంటే వైఎస్ కుటుంబం అంటే వైఎస్ఆర్ సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కుటుంబీకులతో సహా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధాన నాయకులు అందరూ కూడా లిక్కర్ స్కామ్ లోపలికి వెళ్ళిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. ఓకే, నేను ఖచ్చితంగా నేనేమంటానంటే తీగలాగితే డొంక బయటకు వస్తుంది. డొంక కాదు, మొత్తం డన్నే కదిలింది అన్ని చోట్ల. ఒక చోట డొంక అంటే ఒక చోట ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎన్ని డెన్లు ఉన్నాయో అన్ని డెన్లతో కదిలినాయి. ఇప్పుడు రకరకాల వ్యక్తులు అందరూ వస్తున్నారు. అంటే ఆల్రెడీ కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి కృష్ణ గారు. గతంలో వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారతిరెడ్డి గారి తమ్ముడు ఇప్పుడు ఏదైతే ఉన్నాడో అతను చాలా మటుకు కాంట్రాక్టర్కి సెటిల్మెంట్ విషయంలో అతనే డీల్ చేసాడు. ఓకే, దినేష్ డీల్ చేశాడు. అతని ద్వారానే బిల్స్ ఏదైతే ఉన్నాయో కాంట్రాక్టర్స్ ఇవ్వాల్సిన ప్రభుత్వ బిల్స్ అతనే దగ్గర కూర్చుని అతని మనుషుల్లో కూర్చుని పర్సంటేజ్లు తీసుకుని బిల్స్ క్లియర్ చేయడం. అంటే భారతిరెడ్డి గారి హవా నడిచింది. జగన్మోహన్ రెడ్డి గారు హవా అనుకుంటారా పాపం. నిజంగా ఆవిడ ముందు ఈయన చాలా అమాయకుడు. ఆవిడ చాలా చక్కగా మన నెమ్మదిగా ఎక్కడ చుట్టాలో అక్కడ చుట్టేసింది మొత్తం ఆవిడ. ఇప్పుడు మరి వ్యవస్థలు చూస్తా ఊరుకోగా
ఖచ్చితంగా ఆధారాలతో సహా బయట పెడతారు. బయట పెట్టినప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా భారతిరెడ్డి గారు కావచ్చు, భారతిరెడ్డి గారి తమ్ముడు కావచ్చు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ లిక్కర్ స్కామ్లో ఏ విషయాలను తప్పించుకోవచ్చు, కానీ లిక్కర్ స్కామ్లో మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.